నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. సంఘటన జరిగి 18 రోజులు గడుస్తున్నా పాస్టర్ ప్రవీణ్ ది హత్య యాక్సిడెంట్ అనేది మాత్రం తేలడం లేదు. ఈ కేసు చుట్టూ ఎన్నో అనుమానాలు తెరపైకొస్తూనే ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఇంకా రాలేదు. దీంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు క్రైస్తవ సంఘాలు మాత్రం ముమ్మాటికి పాస్టర్ ప్రవీణ్ ది మర్డర్ అని అంటున్నాయి. కావాలని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కేసులో రేకెత్తుతున్న అనుమానాలకు పోస్ట్ మార్టం రిపోర్ట్తో చెక్ పడుతుందా? దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రావులపాటి మోసెస్ గారు, క్రిస్టియన్ జేఏసీ లీడర్. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఏంటి 18 రోజులు గడుస్తుంది పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగి, నిజంగా అది హత్య లేకపోతే మర్డర్ అనేది ఇంతవరకు పోలీసులు తేరలేదు. సీసీ కెమెరాలు చాలా ఫుటేజ్ అంతా కూడా కవర్ చేశాము, చూసామని అంటున్నారు. అండ్ ఎస్పీ ఆ రోజు జరిగిన తర్వాత ఐ థింక్ 4-5 డేస్ అనుకుంటా ఆ వీడియో అంతా కూడా రిలీజ్ చేసి అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన టోల్ గేట్ నుంచి ఎలా వెళ్తున్నాడు, ఎక్కడికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వైన్ షాప్లో ఒక విజువల్స్ కూడా ప్లే చేశారు. నిజంగా అసలు ఆయనది హత్య అంటారా లేకపోతే మర్డర్ అంటారా? హత్య లేకపోతే అసలు ఆయన హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆ మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే మేము డే 1 నుంచి చెప్తున్నాం మేడం, ఇది అనుమానాస్పద మృతి అంటే యాక్సిడెంట్ అని చెప్పారు, ఇక్కడ హత్య అని చెప్పారు, అనుమానాస్పృతి. కాబట్టి దీని గురించి మరి త్వరగా నివృత్తి చేయాలి అని చెప్పేసి మేము 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరుగుతుంది, వేడుకుంటున్నాం కూడా మేము. ఎందుకంటే ప్రవీణ్ గారిది మరి ఇప్పటివరకు స్పష్టత లేదు, ఎందుకంటే అది యాక్సిడెంట్ అనేది విజువల్స్లో లేదు. కాకపోతే ప్రవీణ్ గారు చనిపోయినా కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు తనని అక్కడ ఉన్నాడు, వైన్ షాప్లో ఇక్కడ ఉన్నాడు అని తన క్యారెక్టర్ కూడా చంపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో యావత్ క్రైస్తవ సమాజం దిగ్భ్రాంతికి మేము వ్యక్తం చేస్తున్నాం మేడం. ఎందుకంటే వ్యక్తి చనిపోయిన పరిస్థితిలో ఆ బాధలో మేముంటే ఆ వ్యక్తి అక్కడ వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళాడు, అక్కడ వెళ్ళాడని ఒకవేళ తను వెళ్తే ఆ ఫోన్పే ద్వారా మరి తను వారి తన కుటుంబం, నేను ఉన్నాను మేడం, నేను ఒకవేళ ఇక్కడ షాప్కి వెళ్ళినప్పుడు నేను కానీ నా ఇంటి వారు కానీ మొబైల్ ఉంటుంది, వాళ్ళకి ఆన్లైన్లో పడుతుంది. అట్లాంటప్పుడు మరి ప్రవీణ్ గారే నిజంగా మరి వైన్ షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు మరి దాని డీటెయిల్స్ మరి ఉన్నారు కదా. ఏదో ఛానల్లో నేను చూశాను, వైన్ షాప్ ఓనరే లేదు, ఇట్లాంటి పర్సన్ మా దగ్గరికి ప్రవీణ్ గారు అనే వ్యక్తి మా రాలేదని సాక్షాత్ ఆ వైన్ షాప్ యజమానే చెప్పాడు మేడం. అంటే ఇప్పుడు మరి ఆయన ప్రవీణ్ ఏమో అని చెప్పేసి అందరూ సోషల్ మీడియాలో కూడా ఒకటే దాని గురించి రూమర్స్ వస్తున్నాయి కదా. అదిగో ప్రవీణ్ వైన్ షాప్కి వెళ్ళాడు, పాస్టర్ అయ్యిండి ఇలా చేస్తాడా, ఇదిగో ఇక్కడ 12 అవర్స్లో మేడం ఆ హెల్మెట్ వ్యక్తి మీద మనకు స్పష్టత వచ్చింది. జావాని ప్రవీణ్ పగడాల పెట్టుకునే పాస్టర్ గారు పెట్టుకునే హెల్మెట్ మీద జావా అనే లోగో పెద్దగా ఉంది మేడం. కానీ దాన్ని వక్రీకరించి చిత్రీకరించిన దాంట్లో మాత్రం అది లేకపోయింది. అందుకే ఏదో ఒక విషయంలో మరి వాళ్ళే కొంచెం స్పష్టత ఏమిచ్చారంటే మేము తప్పుగా ప్రచారం చేసినాం. కాబట్టి ఆ యొక్క జావా అనేది ఈ వ్యక్తి దాని మీద లేడు, అది ప్రింటింగ్, అది ఏదో మనం స్టిక్కర్ పెట్టింది కాదు. ఆ హెల్మెట్ పైన ముద్రించి ఉన్న స్టిక్కర్ జావా ఉంది కాబట్టి అతను కాదని చెప్పేసి కూడా కొన్ని ఛానల్స్లో కూడా చెప్పారు. మీరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుకుంటున్నారా? ఇది అసలు మేము అనుమానాస్పదలో ఉంది మేడం, దీన్ని మర్డర్ లేని యాక్సిడెంట్ లేదు. అందుకే త్వరగా దీన్ని నివృత్తి చేయాలని చెప్పి మేము 2 ప్రభుత్వాలను మేము కోరుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, వైన్ షాప్లో వెళ్ళారు, ఆయన సమ్ 350 రూపీస్ ఎంతో స్కాన్ కూడా చేశారు. బట్ ఆయన వైఫ్ ఫోన్ చేసినప్పుడు మాత్రం దాంట్లో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంటే అది ఏ టైంలో అసలు ఆయన ఎప్పుడు వెళ్ళారు? హైదరాబాద్ నుంచి తను ఈవినింగ్ వెళ్ళాడు మేడం. వెళ్ళినాక 5 o'clock 4 o'clock బయలుదేరాడు. బయలుదేరినాక 9 o'clock వరకు స్విచ్ ఆఫ్ ఉంది. 9:30కి తను తన భార్యకు ఫోన్ చేసి నేను విజయవాడలో ఉన్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బైక్ పైన వెళ్ళారు. బైక్ పైన వెళ్ళాడు మేడం. సో ఇక్కడ నుంచి తను రాజమండ్రి వెళ్ళే టైంలో కూడా అక్కడ పర్సన్స్ కూడా ఫోన్ చేశారు, ఇంకెక్కడి వరకు వచ్చామన్నప్పుడు ఫోన్ లేదు. కాకపోతే 9:30కి తన భార్యకు ఫోన్ చేసి నేను ఆన్ ది వేలో ఉన్నాను, విజయవాడలో రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ నుంచి నేను బయలుదేరుతాను భార్యకు చెప్పినట్టు ఉంటుంది. అంటే మీకు చెప్పారా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా? లేదు మేడం, తను ఇదేమైనా ఛానల్స్ ద్వారా చెప్తే విన్నాను మేడం. ఓకే, బట్ విజువల్స్లో మాత్రము ఆయన పక్కా ప్రవీణ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది కదా. అది ఒకటే రోజు అయింది మేడం. అండ్ ఆ టోల్ గేట్ దగ్గర చూడండి, ఆయన ఎస్పీ కూడా ఆ రోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ నుంచి వచ్చారు, అక్కడ ఆగారు, అక్కడ నుంచి వెళ్ళారు. ఆ తర్వాత కూడా మళ్ళీ విజువల్స్, ఈ వైన్ షాప్ విజువల్స్ మనకు బయటకు వచ్చాయి. అంటే ఆయన ఒక చోట కూర్చున్నారు, పడిపోయారు, ఆయనకు దెబ్బ తగిలింది. టోల్ గేట్ ఉన్న దగ్గర పోలీసులే వచ్చి ఆయనకు టీ ఇచ్చారు, కొంతసేపు కూర్చోమని చెప్పారు, ఆయన కూడా వినలేదు. బట్ ఆయన వెళ్ళే స్టేజ్లో లేరు, ఆయన కూడా వెళ్తున్నారని చెప్పేసి పోలీసులు ఆ విషయం కూడా మాట్లాడారు. బట్ అవన్నీ నిజం కాదంటారా? అంటే బైక్ డ్రైవ్ కాబట్టి అలసిపోయి ఉంటాడు, అలసిపోయి కొన్ని దగ్గర స్కిట్ అయింది. అది ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ పేరు అక్కడ ఉన్నాను మేడం. అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి ఆ టీ కొట్టు అతను కూడా పిలిచి మరి కూర్చోబెట్టినప్పుడు తను రెస్ట్ తీసుకుంటాను, డిస్టర్బ్ చేద్దన్నప్పుడు
తను ఎవరైనా మేడం రెస్ట్ తీసుకునే పర్సన్ తనకు ఏదో ఆయాసం ఉన్నప్పుడు పైకున్న హెల్మెట్ తీసి కూర్చుంటాం. అవును. మరి హెల్మెట్ పెట్టుకుని కూర్చునే వ్యక్తి మరి అలసిపోయిన వ్యక్తి ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోరు మేడం. కేవలం డ్రైవింగ్ చేసేటప్పుడే భారంగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే రోజుల్లో మరి అలసిపోయిన వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు హెల్మెట్ తీసి ఉండాలి కదండి. హెల్మెట్ పెట్టుకుని ఇలా కూర్చుంటాడు మేడం. సో అక్కడ ఉన్న ట్రాఫిక్ సార్ కూడా హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు అనుకుంటారు, పిలిచి రెస్ట్ తీసుకోండి సార్ అంటే, లేదు సార్ నేను మీటింగ్ ఉంది నేను వెళ్ళాలని చెప్పినట్టు మరి వాళ్ళు చెప్పినట్టు కూడా నేను విన్నాను. సో టీ కొట్టు షాప్ అతన్ని తీసుకెళ్లి కొన్ని వాటర్ ఇస్తే తాగాడంట, టీ తెచ్చినప్పుడు తను వెళ్ళిపోయాడని చెప్పేసి అదే వార్తలు వచ్చాయి.